బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎక్స్లో ట్వీట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు హరీష్. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరుతో చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన అని ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని చెప్పారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని చెప్పారు హరీష్. ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని, అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎక్స్లో ట్వీట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు హరీష్. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరుతో చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలన అని ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని చెప్పారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని చెప్పారు హరీష్. ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటామని, అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కూర్చో